ఏలోకి తెలవట్లా, బిఏలోకి తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఓట్లతోటి దొంగోట్లు వేయటాలు కానీ రేపు ఇట్లా ఉండే పరిస్థితులు ఇదివరకు అంతా కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి మనకు కావాల్సింది మేము కూడా బిఎల్ఓలకు కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మన ఆర్డీఓ గారికి కానీ అది కూడా చెప్పాం. ఎక్కడైతే ట్రేస్ కాని ఓట్లు ఉంటాయో వాళ్ళకి నోటీస్ పంపించండి, దాన్ని పెండింగ్ పెట్టండి. అదేవిధంగా డెత్ ఎవరైతే ఓటర్లలో ఉన్నాయో ఎన్ని కూడా తీసేయండి. ఇట్లా డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి ఆ రెండు కూడా చెప్పాం. కాబట్టి దానికి ఓటర్లు మళ్ళా రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ట్రేస్ కానిది కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతే దాన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా కూడా ట్రేస్ కాని ఓటును కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ బిఎల్ఓలకు కూడా పోయినసారి కూడా చెప్పాం, అదేవిధంగా మనం కూడా బిఎల్ఏలకు కూడా చెప్పాం. దానికి అందరూ కూడా మనోళ్ళు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ 74% ఇప్పటికీ కంప్లీట్ అయింది. మిగతాది కూడా రేపటికల్లా కూడా కంప్లీట్ అవుతుంది. 97.76% ఈ రోజుకి కంప్లీట్ అయింది. ఒక రోజు వచ్చినప్పుడు ఆ 2% కూడా అది కూడా కంప్లీట్ చేస్తున్నప్పుడు మనకి క్లియర్గా 100% మనకు కంప్లీట్ చేస్తారు. మా బిఎల్ఏ కూడా బాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు తిరిగి కష్టపడ్డారు. అదేవిధంగా దానికి ఒక కమిటీ వేసాం. మా టౌన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మన సన్నీ కానీ అదేవిధంగా కాశీ కానీ కొంతమందిని వేసిన వాళ్ళందరూ కూడా చుట్టూతోటి ఇవన్నీ కూడా పనిచేసి వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే బిఎల్ఓలు కూడా చాలా దగ్గర కూడా బిఎల్ఏలు కూడా కష్టపడి పనిచేశారు. కొంతమంది దగ్గర ఇబ్బందులు ఉండే దగ్గర కూడా సెకండ్ ఆప్షన్ కూడా వాళ్ళకు కూడా కొంతమందిని అకామిడేట్ జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మనకి కరెక్ట్గా చేసేదానికి కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో మేజర్గా చేసేది పని కూడా ఒక చిత్తశుద్ధితో చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా రేపు జరిగిపోయేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకటి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, ఒక ఓటు ఇంకో డివిజన్లో పెట్టుకొని, లేకపోతే ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకో నియోజకవర్గంలో ఒకటి పెట్టుకొని ఈ విధంగా చేసేవన్నీ కూడా రేపు ఫైనల్ ఓటర్ లిస్ట్ కానీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ తోటి ఎవరైనా కూడా ఇదిగో ఇక్కడ ఇతను ఓటు ఉంది, అక్కడ వచ్చే నూతలపాడులో ఓటు ఉంది, అదేవిధంగా ఇంకోటి అద్దంకిలో ఓటు ఉంది అనేది ఎవరన్నా కూడా డబల్ ఎంట్రీలు కానీ జరిగింది అంటే దాన్ని ఇమీడియట్గా జైలు శిక్ష చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. విత్ ప్రూఫ్ తోటి ఇస్తే జైలు శిక్షతో పాటు దానికి జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇదివరకులాగా ఉండదు. ఇదివరకులాగా ఒక ఓటు ఒక పేరు మీద 10 ఓట్లు 20 ఓట్లు లేకపోతే 30 ఓట్లు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అప్పుడు మేము ఎంత పోరాడామో మాకు తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాము. అదేవిధంగా స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా ఓట్లు తగ్గించారు. ఇలాంటి ఓట్లు అవన్నీ కూడా ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అప్పుడు ఐడి కార్డు ఏదో ఒకటి చూపిస్తారు, చూసేదనో ఆ రకంగా దొంగోట్లు వేయటాలు ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించమని కూడా పోయినసారి చెప్పాము. చాలామంది అందరూ కూడా సహకరించి కూడా ఆల్మోస్ట్ 98% వరకు అయిపోయిందా, 2% రేపు రాత్రి కల్లా కంప్లీట్ చేస్తారు. దీంట్లో ఎవరైనా కూడా మీరు మనది కొంత ఇంకా కన్ఫ్యూజన్లో మాది పల్లెటూరు కదా